నమస్తే, వెల్కమ్ టు యూఐటీవీ. మేడం, మీరు అంటే గతంలో జరిగినటువంటి మనం చూసాం డిఏ పబ్లిక్ స్కూల్ చిన్న పాప మీద రేప్ అటెంప్ట్ జరిగినప్పుడు మీరు చాలా అద్భుతంగా మీ యొక్క పర్ఫార్మెన్స్ అంటే వాళ్ళ యొక్క శిక్ష పడేదాకా కూడా మీరు కనీసం ఏ రోజు కూడా వదలకుండా నిత్యం మీరు మీడియాలో ఉంటూ ప్రతి విషయాన్ని ఎక్కడైతే దోషులు ఉన్నారో వాళ్ళందరికీ శిక్ష పడేలా చేశారు. సో నిజంగానే మరి ఈరోజు ఇలాంటి ఘటనలు ఇంకా జరుగుతున్నాయి. ఇలాంటి మహిళల పట్ల ఇంకా వివక్ష కనపడుతూనే ఉంది. చిన్నపిల్లలను చూడట్లేదు, ముసలాళ్ళని చూడట్లేదు, రకరకాలైనటువంటి అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. సో ఏంటి మీరేం చెప్పాలి? ఇక నిజం చెప్పాలంటే ఇది చాలా అన్యాయం జరిగింది. మీరు అంటున్నారు కదా ఇదివరకు నిర్భయ అనేసి దిశ అనేసి ఈ తర్వాత డిఏవి పబ్లిక్ స్కూల్ గనక అయితే కనుక మనం అన్ని సందర్భాల్లో మనం మాట్లాడకపోవచ్చు. కాకపోతే వినడానికి ఇది చాలా బాధాకరం. ఎందుకు అంటే మనకు ఒక 3-4 లేకపోతే ఒక 10-20 కేసులు చాలా హైలైట్ అవుతాయి. బట్ ఇవి కాకుండా మీరేమంటారు ఎన్ని జరుగుతూ ఉండుంటాయి రోజుకి, అంటే కొన్ని వందలు కాదు వేలల్లో ఉండుంటాయి, కొన్ని మాత్రమే ఇవి హైలైట్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఇది సెన్సేషన్ అయింది కాబట్టి మనం మాట్లాడుతున్నాము, బాధపడుతున్నాం. బట్ ఇట్లాంటివి ఎన్నో జరుగుతున్నాయి. రోజు పేపర్ చూసినా యూట్యూబ్ చూసినవి చాలా అంటే చాలా జరుగుతున్నాయి. ఇవి అసలు ఎందుకు జరుగుతున్నాయి అంటే ప్రాపర్ పేరెంటింగ్ లేదని ఖచ్చితంగా చెప్పొచ్చు. అంటే ఇప్పుడు ఎక్కడో గవర్నమెంట్ స్కూల్లో జరిగింది అనుకోండి, సపోజ్ అయ్యో ఎక్కడో జరిగింది, అవి కొన్ని చాలా బయటికి రావు. ఇప్పుడు దీని గురించి మీరు మాట్లాడుతున్నారు, సపోజ్ మెడికల్ కాలేజ్ కాబట్టి ఇది బాగా పైకి వచ్చింది, లేకపోతే ఏమంటారు మీరు? గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎంతమంది పిల్లలకు జరగట్లేదు ఇలా? అంటే ఈ విషయం చాలా పెయిన్ఫుల్. ఒక అంత పెద్ద ఇన్స్టిట్యూషన్లో, అంత పెద్ద కాలేజ్లో, అందులో ఒక డాక్టర్ మెడిసిన్ చదువుతున్న వీళ్ళకే ఇంత అన్యాయం జరిగితే నార్మల్ ఆడోళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇవాళ ఇండిపెండెన్స్ డే, అసలు ఈ టాపిక్ మనం మాట్లాడుతున్నాము అంటే పొద్దున నాకు తెలిసి ఎంతోమంది రాజకీయ నాయకులు దీని గురించి మాట్లాడతారు. ఇండిపెండెన్స్ డే వచ్చింది, మనకు ఆడవాళ్ళకి ఇది చేస్తున్నాము అది చేస్తున్నాము అనేసి. కానీ అసలు అవన్నీ మాటల వరకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మీరు రిజర్వేషన్ కూడా ఇవ్వకండి. రిజర్వేషన్ అన్నది పక్కన పెడదాం కొంతసేపు. ఫస్ట్ లేడీస్ ఎంత సేఫ్గా ఉన్నారు అన్నది ఇంపార్టెంట్. రక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి మనం ఏ విధంగా మనం చేస్తున్నాము అన్నది ఇంపార్టెంట్. అది చూసుకోవాలి తప్ప మనం ఇది చేస్తున్నాము, బస్సులు ఫ్రీగా ఇస్తున్నాము, లేకపోతే ఫ్రీ సీట్స్ ఇప్పిస్తున్నాము, ఇది కాదు కావాల్సింది. ఆడపిల్ల బయటికి వెళ్ళిందంటే సేఫ్గా రావాలి. ఎవరు సొమ్ముందనేసి వాళ్ళకి అధికారం ఉంది అంటే ఆడవాళ్ళది ఎట్లుంది అంటే వేరే వాళ్ళ ఒక మనిషి తాగుబోతైనా కానీ లేకపోతే రోడ్డు మీద ఎవరో కోసము ఇక్కడ అమ్మ వాళ్ళు కనలేదు కదా. నిజం చెప్పాలంటే వాళ్ళ మూడ్ని బట్టి మా లైఫ్లో డిసైడ్ కాలేదు కదా. ఇప్పుడు మేము గాంధీ ఏమన్నారు, 12ంటికి కూడా ఆడపిల్ల పోయి అది ఎన్ని ఇయర్స్ బ్యాక్ అన్నారు. ఇప్పుడు ఏ ఇయర్లో ఉన్నాం మనం అంటే ఇండిపెండెన్స్ డే వచ్చి 78 ఇయర్స్ అవుతుంది కదా, 77, 78. సో ఇప్పటి వరకు ఇంకెక్కువనే అయినాయి కానీ తక్కువ కాలేదు. కొన్ని మాత్రమే హైలైట్ అవుతున్నాయి. మరి మిగతా వాటి గురించి అండ్ ఈ అమ్మాయి కేసులో ఏంటి అంటే ఇది పక్కా ప్లాన్డ్ ఉంటుంది. ఎందుకంటే 4 o'clock ఆయన ఎంటర్ అవ్వడం, అంటే దాన్ని బట్టి చెప్తున్నాను, 4 o'clock ఎంటర్ అవ్వడము, ఇయర్ ఫోన్స్ తెల్లవారుజామున, లేకపోతే ఇంకొంతమంది ఆయన ఒక్కడిదైతే ఇది ఇంపాసిబుల్ అండి 100%. అంటే ఆమె పోస్ట్ మార్టం రిపోర్ట్ కనుక చూసుంటే దాంట్లో చాలా కొన్ని ఉన్నాయి కదా చెప్పకూడనివి. అలాంటి దాని ప్రకారం అయితే ఇది గ్యాంగ్ రేప్ జరిగింది. మళ్ళీ అందులో సీసీ కెమెరాస్ అయితే 100% ఉంటాయి కదా, ఆడిటోరియం అనుకుందాము, సీసీ కెమెరాస్ కంపల్సరీ ఉండాలి. మరి అవి ఎక్కడ పోయినాయి అంటే ఆఫ్ చేసి ఇది టోటలీ ప్లాన్డ్. లేకపోతే ప్రతిసారి రాజకీయ కోణం అని అనలేము. ఇప్పుడు నీ బుద్ధి మంచిగా ఉంది, నువ్వు ప్రతిసారి రాజకీయంని కూడా గుంజలేము. కాకపోతే ఏంటంటే వాళ్ళు చేసిన యాక్టివిటీకి ఎవరైనా ఒక హెల్ప్ తీసుకొని ఉంటారు ఈ సిచ్యువేషన్, అంటే ఒక సపోర్ట్ కోసం, అంటే ఈ కేసు నుంచి బయటపడడానికి ఒక సపోర్ట్ కోసం మాత్రం అలా అని చెప్పొచ్చు. ప్రతిసారి మనం ఒక బురదల్లో రాయేసినట్టు మాట్లాడొద్దు. రాజకీయం అంటే వాళ్ళు వచ్చి పొయ్యి చేయమన్నారు కదా, నిజం చెప్పాలంటే ఎవరు చెప్పారు కదా ఇలా. కాకపోతే ఏంటంటే వీళ్ళు చేసి వాళ్ళ సపోర్ట్ కోసం ఖచ్చితంగా ఏదైనా చేసుకుని ఉంటారు. ఎవరో సపోర్ట్ లేనిది అంత ధైర్యం ఎక్కడి నుండి వస్తుంది ఒక కాలేజ్ పిల్లగానికి? సో నిజంగానే మరి ఇటువంటి చూస్తూనే ఉన్నాం. ఇంకా మరి నిజంగా మనం అనుకున్నట్టుగా 78 సంవత్సరాల భారతదేశంలో, ఈ స్వతంత్ర భారతదేశంలో ఇంకా ఇలా జరుగుతూనే ఉన్నాయి. శిక్షలు ఎంత కఠినతరం చేసినప్పటికీ కూడా కొనసాగుతూనే ఉన్నాయి. మనం చూసాం. అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్
కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ రావాలండి. అంటే ఇప్పుడు ప్రతి కేసుకి ప్రతి ఒక్కరం ఫైట్ చేయలేం, ఫ్రాంక్గా చెప్పాలి అంటే. ఇప్పుడు డిఏవి పబ్లిక్ స్కూల్లో నేను ఫైట్ చేశాను, లేకపోతే కొన్ని టాపిక్స్ మీద నేను మాట్లాడతాను, మిగతా టాపిక్స్లో ఇంట్లో ఉండి చాలా మంది బాధపడే వాళ్ళు ఉంటారు. కాకపోతే ఏంటంటే చట్టంలో కొన్ని మార్పులు రావాలి. ఇలా చేస్తే ఇలా జరుగుతుంది అంతే, ఒకటే పనిష్మెంట్. అలా జరుగుతుంది అది అలా జరగట్లేదు కాబట్టి అందరికీ భయం లేదు. కానీ మరి నిజంగానే దిశ కేసులో ఎన్కౌంటర్ చేశారు సజ్జనార్ గారు, అయినా కూడా మరి దీని మీద అయినా కూడా అంటే చావు కూడా భయపడుతున్నారు జనం. అంటే ఇది మేము దొరకము అని అనుకునేది ఎక్కువ మంది ఉన్నారు ఈ రోజులలో. మాకు ఇట్లా కాదు, లేకపోతే ఎందుకు జరుగుతుంది? మాకేం కాదు, ఇది బయటికి రాదు, కెమెరాస్ లేవు, కెమెరా ఆఫ్ చేసి ఉంటారు కదా, కెమెరాస్ లేకుండా ఉండవు. నాకు తెలిసి అంత పెద్ద కాలేజ్లో కెమెరాస్ ఉంటాయి, కెమెరాస్ ఆఫ్ చేయడం ఎంతసేపు? వాళ్ళు పక్కా ప్లాన్డ్ ఇది గ్యాంగ్ రేప్. సో వాళ్ళు బయటికి రాదు అనుకోవచ్చు, లేకపోతే ఇంకేమన్నా సిచ్యువేషన్ ఎవరైనా సపోర్ట్ తీసుకొని ఏమన్నా చేద్దాము మనం బయటపడదాము అనుకొని ఉంటారు. లేకపోతే ప్రతి ఒక్క మనిషి ఇలా అనుకోబట్టడం వల్లనే కదా రేపు జరిగేది. ఇప్పుడు ఇవి ఎందుకు, మొన్న 6 months బేబీది ఏదో జరిగింది, ఆ 6 months బేబీలు ఏం చూస్తారండి నాకు అర్థం కాదు. పసి గుడ్డు, ఇంకా ఫామ్ కూడా కాదు బాడీ, దాన్ని ఏమంటారు? శిక్షలు కఠినతరంగా ఉండాలని అంటున్నారు. శిక్షనే కఠినంగా ఉండాలి అంతే. శిక్ష కఠినంగా ఉంటే అందరికీ ఒకటే. ఇప్పుడు మీ పెద్దవాళ్ళది కాదు, సెలబ్రిటీస్ అని కాదు, లేకపోతే రాజకీయ నాయకుల మిడిల్ క్లాస్ అన్నది అట్లా చేయొద్దు. అందరికీ ఒకటే పనిష్మెంట్ ఉంటేనే ఒంట్లో భయం ఉంటుంది అట్లా. సో ఫైనల్గా మరి నిజంగా ఈ ఘటన మీద ఇదే కాదు చాలా ఘటనలు జరుగుతూ ఉన్నాయి, అయినా ఇంకా మార్పు రావట్లేదు. సో మరి ఏంటి అంటే ఎక్కడ మార్పు రావాలి? అంటే మనిషి యొక్క ఆలోచన విధానంలో మార్పు రావాలా ఏంటి? పక్కా రావాలండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే రూట్స్ నుండి కూడా మొదలు పెట్టాలి. యాక్చువల్లీ ఏంటంటే ప్రాపర్ పేరెంటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ వన్. ఇప్పుడు మనం ఆడపిల్లలు బయటికి పోతుంటే ఇలా డ్రెస్ వేసుకోవాలి అలా వేసుకోవాలని చెప్తారు, బాయ్కి ఏ మగవాడు కదా అనేసి, అంటే కామన్ ఇవన్నీ చిన్నప్పటి నుండి అందరూ ఇనే పదాలే, ఇంక్లూడింగ్ మీ అండ్ యూ. అది చాలా తప్పు. బయటికి బాబు పోయి ఏం చేస్తున్నాడు అన్నది కూడా థింక్ చేసుకోవాలి. వాడు పోతే ఏం కాదా అంటే అక్కడ ఇంకొక అమ్మాయి బలైపోయినట్టేనా? అంటే ఇక్కడ అబ్బాయిలను ఎక్కువ గట్టిగా పెంచాలి, అమ్మాయిల కంటే ఎక్కువ అబ్బాయికి ఎక్కువ వార్నింగ్లు ఇవ్వాలి. వాడు ఎక్కడ పోతుండు, ఏం చేస్తుండు, ఏం చదువుతుండు, ప్రతి ఒక్క మదర్ రెస్పాన్సిబిలిటీ. ఇవన్నీ పేరెంటింగ్ నుండే మొదలవుతుంది ఏదైనా, తర్వాతనే ఏదైనా. చెడు అలవాట్లు ఫ్రెండ్స్ అంటారు, కానీ ఫస్ట్ నుండి పేరెంట్స్ దగ్గర ప్రతి ఒక్కటి వాళ్ళు చెప్పుకోగలిగేటట్టు ఉండాలి. అక్కడ నుండే మొదలవుతుంది, తర్వాతనే ఫ్రెండ్స్ వస్తారు, తర్వాతనే కాలేజ్లోకి వస్తారు, తర్వాతనే అన్నీ జరుగుతున్నాయి కదా. సో స్పెండింగ్ టైమ్ విత్ అవర్ కిడ్స్ ఎస్పెషల్లీ విత్ బాయ్స్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అట్లా అది కనుక మదర్ అండ్ సన్ రిలేషన్షిప్ ప్రాపర్గా ఉండుంటే వాడు ఖచ్చితంగా తప్పు చేయడు. ప్రతి ఒక్క లేడీలా ఒక సిస్టర్ ఒక మదర్గానే చూసుకుంటాడు, అన్లెస్ ఇట్ ఈజ్ లవ్. కన్న కూతురు మీద కూడా తండ్రి అత్యాచారం చేశాడని కొన్ని చూస్తా ఉన్నాం, మరి దాన్ని ఏ విధంగా చూడవచ్చు? అది మెంటల్లీ టోటల్లీ అబ్నార్మల్ పర్సన్స్. ఇంకా అంటే వాళ్ళది ఏంటి అంటే ఫస్ట్ టైం నోటీస్ చేసినప్పుడే పిల్లలైనా బయటికి చెప్పాలి, లేదంటే వాళ్ళ వైఫ్ అయితే ఎవరైతే ఉంటారో ఆమెకైతే తెలిసి ఉంటుంది. ఇప్పుడు బిడ్డది అలా చేసిండ్రు అంటే వాళ్ళ వైఫ్కి ఖచ్చితంగా కొంచెమన్నా ఐడియా లేదా వాళ్ళ హస్బెండ్ ఏ టైప్ ఉంటాడు అనేసి, అప్పుడే ఇమీడియట్గా బయటికి పంపించేయాలి ఇంట్లో నుండి. ఛాన్సులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఛాన్సులు ఇచ్చేందుకు ఇది వేరే సిచ్యువేషన్ కాదు, ఇంకేమన్నా తప్పు చేస్తే ఇంట్లో ఉంచుకునే సిచ్యువేషన్ కాదు, ఇది ఇంకా చాలా బియాండ్ ద లెవెల్. సో వాళ్ళని అట్లాంటి వాళ్ళని బయటికి పంపించేసేయాలి. ఇంట్లో అయినా భర్త అయినా తండ్రి అయినా ఖచ్చితంగా కంప్లైంట్ ఇవ్వాల్సిందే. సో మరి ఇప్పుడు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు ఉన్నారు, సో దీన్ని ఏ విధంగా తీసుకెళ్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఆమె ఇంకా లేడీ ఇంకా గట్టిగా తీసుకోవాలి అసలు చెప్పాలంటే. ఆన్ స్పాట్ ఇప్పుడు దిశ కేసులు ఎట్లా జరిగిందో ఇప్పుడు ఆన్ స్పాట్ ఎన్కౌంటర్ చేసి పడేయాలి. ఇలాంటి వాళ్ళని చేస్తేనే ఇంకో 10 మంది భయపడతారు. అంటే మనం ఎవ్రీ టైం ఇట్లానే అనుకుంటాము, బట్ అది జరగట్లేదు. బట్ ఎంతో కొంతవరకు అయితే కనీసం అట్లీస్ట్ మనం ఆపగలుగుతాం. ఇలాంటివి జరగొద్దు అసలు. ఆన్ ద స్పాట్ పనిష్మెంట్స్ వల్లనే భయం అనేది ఉంటుంది. అందులో ఇంకా తనకు ఒక మంచి ఆపర్చునిటీ, అంటే ఇప్పుడు లేడీస్కి ఇట్లా చేస్తే ఓకే తను పొలిటికల్గా కూడా గ్రో కావచ్చు అని అనుకోవచ్చు, ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటే తన చేతిలోనే ఉంది. ఇంకా తను ఇంకా మంచి మంచి రూల్స్ ఇంప్లిమెంట్ చేయవచ్చు. సో మీరు ఎలా అంటున్నారు, తనకు కూడా రాజకీయ ఒత్తిడి ఉండొచ్చు కదా? దీనికి ఏముంటదండి, ఒక నార్మల్ కాలేజ్లో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా అలాంటి వాళ్ళు కూడా ఉండుంటే వాళ్ళని సేవ్ చేసే పరిస్థితిలో ఉండొచ్చు కదా, ఇట్లాంటి కొన్ని ఉంటాయి సిచ్యువేషన్. యాక్చువల్గా యాజ్ ఎ లేడీ, అంటే లేడీ అని కాదు, అక్కడ ఆ ప్లేస్ జెంట్స్ ఉన్నా కూడా ఇలాంటివి ఇక్కడ దేని దానికే పెట్టుకోవాలి. ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది ఈరోజు,
అందులో లేడీ చట్టానికి అందరికీ ఒక తీరుగానే ఉండాలి. ఇప్పుడు ఇంట్లో అంతేందుకు మీరు చుట్టాల గురించి మాట్లాడుతున్నారు. ఇంట్లో ఒక కొడుకు ఆ తప్పు చేసినా కూడా ఖచ్చితంగా పనిష్మెంట్ సీరియస్గా ఉండాలి. పనిష్మెంట్ అనొద్దు, దీన్ని చంపేసేయాలి, ఖచ్చితంగా ఉరి శిక్ష చేయాలి. అదే ఇట్లాంటి వాటికి సరైన శిక్ష. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.